సీతాపూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ హరినారాయణ్ తన తల్లిదండ్రులతో కలిసి నివసించేవాడు. హరినారాయణ్ ఒక పోస్ట్ మ్యాన్. హరినారాయణ్కి ప్రాచీన వస్తువుల్ని జమ చేయడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అంటే చాలా ఇష్టం. ఏంటి రామదాస్, ఇవాళ ఈ పాత సామాన్ల షాపుకి ఏం తీసుకొచ్చావు? నాకు కావాల్సింది. అన్నా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇవాళ నాకు పట్నంలో పాత టీవీ దొరికింది, నేను దాన్నే తీసుకొచ్చాను. రామ్దాస్ హరినారాయణకి పాత టీవీని చూపిస్తాడు. టీవీ చాలా పాతది. ఈ టీవీ వల్ల నాకు ఎటువంటి ఉపయోగమూ లేదు, కానీ నేను దీన్ని రిపేర్ చేయించి ఇంట్లో పెడతాను. మా అమ్మా నాన్నలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, కనీసం వాళ్ళు ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుని చూస్తారు కదా. అవును, నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను నీకు. మీరు దీన్ని తీసుకెళ్ళండి, నేను తీసుకెళ్తాను. డబ్బులు లెక్కలా రాసుకోండి. హరినారాయణ్ ఆ పాత టీవీని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. తను రాత్రంతా మెలకుగా ఉండి ఆ టీవీని రిపేర్ చేస్తాడు. ఎప్పుడైతే ప్లగ్ ని కనెక్ట్ చేస్తాడో అప్పుడు టీవీ ఆన్ అయ్యి ప్రోగ్రాం వస్తుంది. మాతో పాటు చూడండి, చిందర వందర అత్తగారిళ్ళు. హరినారాయణ్ తల్లిదండ్రులు ఇద్దరూ అక్కడికి వస్తారు. దీన్ని తీసుకొచ్చి నువ్వు చాలా మంచి పని చేసావు బాబు. ఏవండి, మాట్లాడకండి, నన్ను సినిమా చూడనివ్వండి. చివరిసారిగా మనం షోలే సినిమా చూసాం, ఆ తర్వాత ఏమీ చూడలేదు. కుటుంబంలో అందరూ కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. నా పేరు నగ్మా, నాతో అస్సలు పెట్టుకోవద్దు. చెప్పు, ఈ బెండకాయలు ఎంతకిస్తావ్? అంతలో అక్కడికి బైక్ మీద ఒకతను వస్తాడు. అతను నగ్మా మెడలో నుంచి తన బంగారు నెక్లెస్ ని లాగేసి వెళ్ళిపోతాడు. దొంగ, పట్టుకోండి! నా నెక్లెస్ ని దొంగిలించి వెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి! ఇది నిజంగానే మంచి సీరియల్లా ఉంది. ఇది చూస్తుంటే చాలా సరదాగా ఉంది. మీరిద్దరూ చూస్తూ ఉండండి, నేను బజారుకు వెళ్లి కూరగాయలు తీసుకుని వస్తాను. ఎప్పుడైతే విమలాదేవి బయటికి కూరగాయలకు వెళ్తుందో అప్పుడక్కడికి బైక్ మీద ఒకతను ఎంతో వేగంగా వస్తాడు. అతను విమలాదేవి మెడలో నుంచి బంగారు హారాన్ని లాక్కొని వెళ్ళిపోతాడు. అరే, ఇదేంటి? దొంగ దొంగ దొంగ! ఆ దొంగ నా మెడలోని బంగారాన్ని లాక్కెళ్ళిపోయాడు. ఎవరైనా పట్టుకునే లోపలే ఆ బైక్ అతను అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ కబురు విని హరినారాయణ్ ఇలా అంటాడు. ఏం పర్వాలేదమ్మా, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నువ్వేం కంగారు పడకు, నేనింకా కష్టపడతాను. నీకు మంచి బంగారు గొలుసు చేపిస్తాను. ఆ మాట చెప్పి హరినారాయణ్ అందరి ఇళ్లకు ఉత్తరాలు ఇవ్వడానికి వెళ్ళిపోతాడు. హరినారాయణ్ అందరికీ ఉత్తరాలు ఇచ్చి తన ఇంటికి తిరిగొస్తాడు. ఇంటికి రాగానే చూసేసరికి కుటుంబంలో ఇద్దరూ ఎంతో ప్రశాంతంగా టీవీ చూస్తూ ఉంటారు. రండి, మాతో కలిసి చూడండి, చిందర వందర కుటుంబం. ఎప్పుడైతే హరినారాయణ్ తండ్రి టీవీలో చూస్తాడో ఒక ముసలి వ్యక్తి పరసుని ఒక మరుగుజ్జు వ్యక్తి కొట్టేస్తాడో, సరిగ్గా అలాగే హరినారాయణ్ తండ్రికి కూడా జరుగుతుంది. ఇదేంటి, నా పర్సు ఏమైపోయింది? నా డబ్బులు ఏమైపోయాయి? అందులో నా 6 నెలల జీతం ఉంది. భగవంతుడా, ఇదంతా ఏం జరుగుతోంది? ఇవాళ ఉదయం విమల బంగారు నగలు దొంగిలించబడింది, ఇక ఇప్పుడేమో నా పర్సు. హరినారాయణ తండ్రికి ఈ విషయం తెలిసి ఆయన హరినారాయణ్తో ఇలా అంటారు. అసలు ఏం జరుగుతుంది మనకి? మనం టీవీలో ఏదైతే చూస్తున్నామో అదే మనకే జరిగిపోతుంది. ఉదయం మనం టీవీలో చూసాం, బంగారు నగ కూరగాయల మార్కెట్లో పోయింది. సరిగ్గా అలాగే జరిగింది. అలాగే కాసేపటి క్రితం మేము చూసాము, మరొకజు వచ్చి పర్సు దొంగిలిస్తాడు. నాకు కూడా అలానే జరిగింది. అవును, ఈ టీవీయే మనకి అపశకునం. మనకి ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడెందుకు ఇలా అవుతోంది? సరే, ఇప్పుడు అందరూ ప్రశాంతంగా పడుకోండి. రేపు ఉదయం లేచిన తర్వాత దీని గురించి ఆలోచిద్దాం, అంతా సర్దుకుంటుంది. ఉదయం లేచిన తర్వాత కుటుంబంలో అందరూ మళ్లీ టీవీ చూడటం మొదలు పెడతారు. రండి, మాతో పాటు చూడండి, చిందర వందర కుటుంబం. ఏమంటున్నారు మీరందరూ? నేనేమీ దొంగతనం చేయలేదు. నేను కేవలం ఒక మామూలు పోస్ట్ మ్యాన్ని. మీరందరూ ఏవైతే మనీ ఆర్డర్లు పెట్టారో అవన్నీ మీ అడ్రస్లకు చేరుకుంటాయి. కంగారు పడకండి. గత వారం రోజులుగా నువ్వు ఇదే మాట చెబుతున్నావు. ఇంతవరకు మా మనీ ఆర్డర్స్ ఎందుకు రాలేదు? నేను నిజమే చెబుతున్నాను, ఇందులో నా తప్పేం లేదు. నన్ను వదిలేయండి, దయచేసి నన్ను నమ్మండి. అంతలో హరినారాయణ్ వినేసరికి చాలా మంది తన ఇంటి బయట తలుపు దగ్గర గట్టిగా అరుస్తూ ఉంటారు. హరినారాయణ్ ఇంటి తలుపు దగ్గరికి వెళ్తాడు. తను చూసేసరికి ఊరి వాళ్లందరూ కూడా హరినారాయణ్ ఒక దొంగ అని అంటూ ఉంటారు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేనేం దొంగతనం చేశాను? నేను నా పనిని చాలా నిజాయితీగా చేస్తున్నాను.
అబద్ధం చెప్పకు. నువ్వు ఒక మోసగాడివి. మా బాబాయ్ గారు 2 వారాల క్రితం అనాథాశ్రమం కోసం మనీ ఆర్డర్ పంపించారు. అది నాకు ఇంతవరకు అందడం లేదు. అటువంటిదేమీ లేదు. నేను స్వయంగా మనీ ఆర్డర్ని మీ ఇంట్లో ఇచ్చొచ్చాను. లేదు, ఇదంతా అబద్ధం. నా మాటలు నమ్మండి. హరినారాయణ అబద్ధం చెబుతున్నాడు. నిజంగా నేను మీకు మనీ ఆర్డర్ అందించాను. అయినా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు. ఇక డబ్బుల విషయానికి వస్తే నేను నా జేబులో నుంచి 5,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు కొంత టైం కావాలి. సరే, నేను నీకు 2 వారాల టైం ఇస్తున్నాను. ఆ మాట చెప్పి అతను అందర్నీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు నాన్న. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? నేను నీతో చెప్తున్నాను కదా బాబు, ఈ టీవీ మన ఇంటికి వచ్చినప్పటి నుంచి మనకి ఇలాగే ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంది. బాబు, మనకి ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో అవి మామూలు సంఘటనలు కాదు. ఆ టీవీ మనకి తప్పకుండా ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. నాకు మీరు చెప్పేదేం అర్థం కావటం లేదు నాన్న. ఆ టీవీని నువ్వు ఎక్కడి నుంచైతే తీసుకొచ్చావో దాన్ని అక్కడికే తీసుకుని వెళ్ళు. తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. ఈ టీవీ ఎవరిదో? నాకు నమ్మకం ఉంది, మనకు ఖచ్చితంగా ఏదో ఒక విషయం తెలుస్తుంది. మనకి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ టీవీని నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చావో దీన్ని అక్కడే పడేసిరా. లేదు విమల, నువ్వు అర్థం చేసుకోవటంలో పొరపాటు పడుతున్నావు. ఈ టీవీ నిజానికి మనకు భవిష్యత్తును చూపిస్తుంది. ఇది నేను ఆలోచించనే లేదు. మీరు చెప్పింది నిజమేనండి. హరినారాయణ్ ఈ టీవీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. హరినారాయణ్ టీవీని తీసుకుని తిన్నగా రామ్దాస్ దుకాణానికి వెళ్తాడు. ఏమైంది హరినారాయణ్? టీవీని ఎందుకు తిరిగి తీసుకొచ్చావు? ఇది సరిగ్గా పనిచేయడం లేదా? ఇది బాగానే పనిచేస్తుంది, కానీ ఇది చూడడం మొదలుపెట్టినప్పటి నుంచి మా మీద సమస్యల వర్షం కురిపిస్తుంది. నువ్వు అసలు ఏమంటున్నావు? హరినారాయణ్ రామ్దాస్కి జరిగిన విషయమంతా చెప్తాడు. విచిత్రంగా ఉంది. నాకు అర్థం కావడం లేదు అసలు నీ మాటలు నమ్మాలా వద్దా అని. దయచేసి నా మాటలు నమ్ము రామ్దాస్. నేను చెప్పిన ప్రతి మాట కూడా నిజమే. నాకు కేవలం ఒక్క విషయం చెప్పండి, ఈ టీవీని మీరు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు? నిజానికి నా దుకాణానికి చాలామంది జనాలు పాత వస్తువులను తీసుకొచ్చి అమ్ముకుంటుంటారు. కొంతమంది పేర్లు అడ్రస్ రాసుకుంటాను, కానీ కొంతమంది నేను రాయలేను. ఈ టీవీ మా ఊరికి దూరంలో ఉన్న బుజాపురి గ్రామానికి సంబంధించింది. ఒకప్పుడు బుజాపురి గ్రామం సీతాపురి గ్రామంలో కలిసి ఉండేది. కానీ కొన్ని వివాదాల కారణంగా బుజాపురి సరిహద్దులను వేరు చేశారు. నాకు గుర్తుంది, కొంత సమయం క్రితం నేను ఈ టీవీని అక్కడే ఎవరి దగ్గర కొన్నాను. కానీ ఎవరి దగ్గర కొన్నానో అది నాకు గుర్తులేదు. అదైతే నువ్వు బుజాపురి గ్రామానికి వెళ్ళి స్వయంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. హరినారాయణ్ గుజియాపూర్ గ్రామానికి వెళ్తాడు. హరినారాయణ్ గుజియాపూర్లో ఆ టీవీని తీసుకెళ్లి అక్కడి వాళ్ళని అడగటం మొదలు పెడతాడు. ఒక ముసలావిడ ఆ టీవీని చూసి ఇలా అంటుంది, అరే ఈ టీవీ జమునా ప్రసాద్ గారిది. అయితే నాకు వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పండి. ఈ ఊర్లో నీకు చెరువు ఒడ్డున ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆయన అక్కడే ఉంటారు. హరినారాయణ్ ఆ టీవీని తీసుకుని తిన్నగా జమునా ప్రసాద్ గారి ఇంటికి వెళ్తాడు. జమునా ప్రసాద్ ఆ టీవీని చూసి ఆశ్చర్యపోతాడు. ఈ టీవీని మా కొడుకు అమెరికాకి వెళ్ళడానికి ముందు తీసుకొచ్చారు. కొంతకాలం క్రితమే మా ఇంట్లో నుంచి ఇది దొంగిలించబడింది. నేను ఈ టీవీ కోసం ఎక్కడెక్కడో వెతికి చూశాను. మీ ఈ టీవీని నేను ఒక పాత దుకాణంలో కొన్నాను. కానీ నేను దీన్ని కొన్న దగ్గర నుంచి నా కుటుంబంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. హరినారాయణ్ జరిగిన విషయమంతా జమునా ప్రసాద్కి చెప్తాడు.
అలాగైతే సరే, నేను చూస్తాను నువ్వు చెప్పింది ఎంతవరకు నిజమో. టీవీని ఆన్ చేయి. హరినారాయణ్ టీవీని ఆన్ చేస్తాడు. దయచేసి నన్ను క్షమించండి. తప్పంతా మా బాబాయ్దే. ఆయన తొందరలో ఉత్తరం మీద తప్పు అడ్రస్ రాశారు. నేను నీ మీద దొంగతనం నేరం మోపాను. నేను ఊరి వాళ్ళందరి ముందు నా తప్పుకి క్షమాపణ అడుగుతున్నాను. ఉన్నట్టుండి టీవీ ఆగిపోతుంది. ఇక హరినారాయణ్ చెవులకు కొంతమంది ఊరి వాళ్ల మాటలు వినిపిస్తాయి. ఊరి వాళ్ళందరూ జమునా ప్రసాద్ ఇంట్లోకి వస్తారు. నన్ను క్షమించు హరినారాయణ్, తప్పు మా బాబాయ్ది. నిజానికి మా బాబాయ్ తొందరపాటులో ఉత్తరం మీద తప్పుడు అడ్రస్ రాశారు. నా మనీ ఆర్డర్ నాకు ఇప్పుడు అందింది. అందుకే నేను అందరినీ వెంటనే నీ దగ్గరకు తీసుకొచ్చాను. నేను వీళ్ళందరి ముందు క్షమాపణ అడుగుతున్నాను. నేను నిన్ను అనుమానించాను, నన్ను క్షమించు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను ఏదైతే నా కళ్ళారా చూశానో అదంతా నిజమా? కానీ ఏం చేయాలి? కళ్ళతో చూసిన దాన్ని కాదనలేం కదా. కానీ ఈ టీవీ ఎందుకు ఆగిపోయింది? ఎప్పుడైతే అతను టీవీ స్విచ్ ని ఆన్ చేస్తారో అప్పుడు టీవీ స్క్రీన్ లోపల ఆయనకి తన కొడుకు కనిపిస్తాడు. నన్ను కాపాడండి నాన్నా, నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. మీరు మీ చేతులతో ఈ టీవీని ఆన్ చేస్తారని. అరే, ఇదెలా సాధ్యమవుతుంది? నా కొడుకు అమెరికా వెళ్ళాడు కదా. నన్ను క్షమించండి నాన్నా, నేను అమెరికాకి వెళ్ళలేదు. నిజానికి నేను సింధూర్ సముద్రంలో ఇరుక్కుపోయాను. స్క్రీన్ లోపల సింధూరంలా కనిపించే ఎర్ర సముద్రంలో జమునా ప్రసాద్ కొడుకు ఇరుక్కుని ఉంటాడు. కానీ నువ్వు సింధూరం సముద్రానికి ఎలా చేరుకున్నావు? అసలు ఏంటి ఇదంతా? నాన్న, నేను అమెరికా వెళ్ళడానికే బయలుదేరాను. కానీ ఉన్నట్టుండి నా దృష్టి ఊరి పక్కన ఉన్న ఒక పాత మర్రి చెట్టు కింద పడుకొని ఉన్న సాధువు మీద పడింది. ఆయన దగ్గర ఒక వజ్రాల కలశం ఉంది. దాన్ని చూసి నా మనసులో స్వార్థం పుట్టింది. ఎప్పుడైతే నేను ఆ కలశాన్ని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశానో ఉన్నట్టుండి ఆయన నిద్రలేచారు. ఆయన నన్ను శపించారు. నేను ఈ సింధూరం సముద్రంలో ఇరుక్కుపోయాను. నేను ఆయన్ని ఎంతో క్షమాపణ అడిగాను, వేడుకున్నాను. అప్పుడు ఆయన చెప్పారు, సింధూరం సముద్రంలోనే బందీగా ఉంటావు, కానీ నీ ఆత్మ నువ్వు ఆఖరిసారిగా తీసుకొచ్చిన వస్తువుతోనే ముడిపడి ఉంటుంది. నిన్ను ఈ సింధూరం సముద్రం నుంచి స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి, ఎదుటి వాళ్ల పట్ల జాలి గుణం కలిగిన వ్యక్తి మాత్రమే బయటకు తీసుకురాగలరని. నేను తీసుకొచ్చిన ఆఖరి వస్తువు ఇదే టీవీ నాన్న. సరే, నాకు చెప్పు బాబు, నేను నీకు ఎలా సాయం చేయగలను? హరినారాయణ మాత్రమే నాకు సాయం చేయగలడు నాన్న. ఎందుకంటే ఊర్లో అందరికంటే హరినారాయణకే జాలిగుణం ఎక్కువ. జమునా ప్రసాద్ కొడుకు మాటలు విన్న తరువాత ఊరి వాళ్లందరూ కూడా ఆశ్చర్యపోతారు. వాళ్లందరి కళ్లల్లో హరినారాయణ్ పట్ల గౌరవం పెరుగుతుంది. నేను నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు చెప్పు, నేను నిన్ను ఎలా కాపాడాలి? ఈ సింధూరం సముద్రం చూస్తున్నావు కదా, నువ్వు కళ్ళు మూసుకుని దీని గురించి ఆలోచించు. నువ్వు స్వయంగా టీవీ లోపలికి వచ్చేస్తావు. జమునా ప్రసాద్ కొడుకు అలా చెప్పగానే హరినారాయణ్ అలాగే చేస్తాడు. కాసేపటి తర్వాత తను కళ్ళు తెరిచేసరికి సింధూరం సముద్రం దగ్గర జమునా ప్రసాద్ కొడుకు పక్కనే ఉంటాడు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేశాను, కానీ ఇప్పుడు నిన్ను ఇక్కడి నుంచి ఎలా బయటకు తీసుకెళ్ళాలి? అది నాకు కూడా తెలియదు. హరినారాయణ్ ఆలోచించడం మొదలు పెడతాడు. నాకు అర్థమైంది. ఆ సాధువు నీకొక విషయం చెప్పాడు. స్వచ్ఛమైన మనసు గల వ్యక్తి తన కళ్ళను మూసుకొని సింధూరం సముద్రం గురించి ఆలోచిస్తాడు. అప్పుడు తను సింధూరం సముద్రం దగ్గరికి చేరుకుంటాడు. ఒకవేళ అదే వ్యక్తి తన కళ్ళు మూసుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్లడం గురించి ఆలోచిస్తే అప్పుడు బహుశా బయటికి వెళ్ళొచ్చామో. ఆ మాట చెప్పి హరినారాయణ్ తన కళ్ళు మూసుకుంటాడు. కాసేపట్లో వాళ్ళిద్దరూ టీవీ స్క్రీన్లో నుంచి బయటికి వస్తారు. నువ్వు నిజంగానే చాలా మంచి వ్యక్తివి హరినారాయణ్. ఊరి వాళ్ళందరి దృష్టిలో హరినారాయణ్ చాలా గొప్ప వ్యక్తిగా మారిపోతాడు. జమునా ప్రసాద్ కొడుకు ఇక శాపం నుండి విముక్తి పొందాడు. హరినారాయణ్ సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోతాడు.